హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చాలా స్పెషల్ అండి. కూరల్లోకి చపాతీలోకి అన్నిటికీ బాగుంటుంది. మీరు మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా చూడాలనుకుంటున్నాను. మీరు వీడియోలో గమనించినట్టుగా ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయని 4 పక్షాలుగా వేయించుకుంటున్నానండి. అది కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఈ విధంగా దోరగా వేగుతాయి. ఈ దోరగా వేగిన ఈ వంకాయలను మనం ఒక చిన్న గిన్నెలోకి మార్చేసుకుందామండి. మార్చేసుకున్న తర్వాత కొద్దిగా అందులో బాండీలో నూనె ఉంటుంది. నేను మొత్తం నూనె ఆ బాండీలో ఉన్న నూనెతోనే కవర్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేయట్లేదు. దీనిలోకి ఇప్పుడు నేను పచ్చిమిర్చి, లవంగాలు, 2 లవంగాలు, 2 మిరియాలు, చిన్న చెక్క, కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నానండి. దీనికి తోడు కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలా అనేది దీనికి చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎక్స్ట్రా కూడా వేస్తాను. అదేంటో కూడా ఇవి వేగాక నేను చూపిస్తాను, చూద్దురు. ఈ విధంగా చేసుకున్న కూర నేనైతే తిన్నానండి. చాలా అంటే చాలా నచ్చింది. నచ్చిన తర్వాతనే ఈ వీడియోని ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. నేను తిని తర్వాతనే నేను చేస్తాను, లేకపోతే నేను చేయనండి. చూసారు కదా వేగినవి. మనమైతే ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంటుంది. దాంతో మనం ఏం చేయాలో తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడైతే నేను కొద్దిగా పల్లీలు తీసుకుంటున్నానండి. చూడండి ఎన్ని పల్లీలు తీసుకుంటున్నానో, కొద్దిగా చాలు, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం అయితే సరిపోతాయి మనకి. అవి తీసుకొని మనం ఆ గిన్నెలోకి కూడా వేసేసుకుందాము. ఈ పల్లీలు నేను 100 రూపీస్కి తీసుకున్నాను. చూసారు కదా ఎన్ని పల్లీలు వేసుకున్నాను. దీనికి తోడు మనం కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంది మిక్సీ జార్లోకి. చూసేసేయండి. చింతపండు అయితే మేము ఉడికించి ఉప్పు వేసి ఉడికించిన చింతపండు మేము స్టోర్ చేసుకుంటాము ఫ్రిడ్జ్లో, అదనమాట. ఓకే, నేను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేశానండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఈ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ జార్లో కూడా కొంచెం ఉంటుంది కదండి, అది కూడా మొత్తం కడిగేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే పోసేసుకుంటున్నాను. ఇందాక కొద్దిగా నూనె మిగిలిందన్నాను కదా, ఆ నూనెతోనే మళ్ళీ తిరగమాత పెట్టుకుంటున్నాను. చూసారు కదా తిరగమాతలు ఏమేమి వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు, తిరగమాత గింజలు, అంతేనండి. ఇక నేనేం వేయలేదు. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ గుజ్జు మొత్తాన్ని నేను వేసేసాను. ఇప్పుడు అవి బాగా ఉడకాలండి. బాగా అప్పుడే మనకి బాగా మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడే చాలా చాలా బాగుంటుంది. నేను ఎక్స్ట్రాగా ఎల్లోగా ఉంది కదండి, పసుపు వేసేసాను. దీన్ని మనం బాగా కలిసేంత మటుకు నేర్పేసుకోవాలి. అప్పుడు మనకి బాగా ఎల్లోగా బాగుంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ అవసరమైతే వేసుకోవటం అండి, అది మీ రుచికి తగ్గట్టు, లేదంటే లేదు. కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేస్తాను, చూద్దురు. అదిగోండి ఇప్పుడు కారం అయితే కొంచెం వేసాను. అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయండి ఇవి, అందుకని కొంచెం కారమే వేసాను నేను. ఇక తర్వాత ఇది మనకి ఉడికింది అని తెలిసినప్పుడు బబుల్స్ వచ్చినాయి కదా, ఇక మనం ఈ వేయించిన 4 వంకాయలను అందులో నేను కలిపేస్తున్నాను. చూసేసేయండి ఎలా వేస్తున్నాను. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ విధంగా ఈ వంకాయలను అందులో నేను వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలండి ఆ గుజ్జుతో వంకాయలను ఉడికిస్తే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే మన గుత్తి వంకాయ కూర రెడీ అవుతున్నట్టే లెక్క. ఇక చాలా చక్కగా ఉడికిందండి మనకి. ఇక సెట్ అయిపోయినట్టేను. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పైన గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.